ఇదిగోండి మా చర్చికి వచ్చానని చెప్పి ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఇది మా చర్చి గైస్. గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇదే చర్చికి మేము వస్తుంటాము. ఈ మధ్యకాలంలోనే కొంచెం నేను బిజీగా ఉండటం వలన ప్రతి సండే రాలేకపోతున్నాను. కానీ ఇదివరకు అయితే ప్రతి సండే కంపల్సరీగా వచ్చేవాళ్ళం. ఇది గైస్ మా చర్చి చూపించాను కదా. గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇదే చర్చికి వస్తాం మేము. అంటే అప్పుడు ఇంతకుముందు అయితే ఇది పెంకుటిల్లుగా ఉండేది. ఇప్పుడు దీన్ని కట్టారు, చాలా బాగా కట్టారు. యెరూషలేము దేవాలయం లాగా. వాక్యం ఏం చెప్పారు అంటే నేను చెప్తాను తర్వాత. ఇదిగోండి చర్చిలో నాకు వచ్చిన వాక్యం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదును. అదే గైస్ వాక్యం. ఆయన్ని ప్రేమిస్తాము కానీ ఆయన ఆజ్ఞలను మనం గైకొనలేము. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. దేవుడు ముందే చెప్పాడు, ఎందుకంటే ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు భూమి మీద అని చెప్పని. మనం పుట్టడమే పాపంతో పుట్టాం కాబట్టి, ఆయన ఒక్కడే పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. మన అందరం పాపం ద్వారానే జన్మించాం కాబట్టి మనం ప్రేమించినప్పుడు కూడా ఆయన నచ్చిన విధంగా ఆయన ధర్మశాస్త్రాన్ని మనం అన్నీ పాటించలేము. మ్యాక్సిమం కొంతవరకన్నా పాటిద్దామని చెప్పని పాటించడానికి ట్రై చేద్దాము. ఎనీవే క్రైస్తవ్యం అంటేనే గైస్ తగ్గింపు జీవితం. అంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామంటే పాతవన్నీ గతించును అంటే ఏమి గతిస్తాయి అంటే మనలో ఉన్న కోపం, అసూయ, ద్వేషం, అహంభావం ఇవన్నీ కూడా నశింపజేసుకొని నూతన స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్పని ఆ దేవుణ్ణి అడుగుతాము. కానీ అలా ఉండలేము. మనం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎనీవే ఈ సంవత్సరం అంత వరకు కూడా మనలో ఏమైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను సరి చేసుకొని తగ్గింపు జీవితంతో అందరి జీవితాల్లో వెలుగులు తగ్గింపు జీవితంతో జీవించాలని, అందరి జీవితాల్లో ఆ భగవంతుడు కృప చూపించాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని నేను మనసా వాచ కర్మణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓకే గైస్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.